అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియ ముస్లిం సోదర సోదరిమణులారా, అల్లాహ్ తాలా యొక్క పేరు యొక్క అర్థం, అల్లాహ్ అనే పదానికి అర్థం మనం తెలుసుకున్నాము. కానీ మీకు తెలుసా, అల్లాహ్ తాలాకి ఇంకా గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి. అల్లాహ్ తాలా తన పవిత్ర గ్రంథమైన ఖురాన్ సూరతుల్ ఆరాఫ్ 7వ సూర 180వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్ఉహు బిహా. వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా అంటే అల్లాహ్ తరకు చాలా మంచి మంచి అందమైన పేర్లు ఉన్నాయి. ఫద్ఉహు బిహా, కాబట్టి మీరు అల్లాహ్ని ఆ పేర్లతోనే పిలవండి. సుబ్హానల్లాహ్. చూడండి, అల్లాహ్ తాలాకి చాలా మంచి మంచి అందమైన పేర్లు ఉన్నాయని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఆ అందమైన పేర్లు అల్లాహ్ తాలా యొక్క ప్రతి గుణగణాలను తెలియజేస్తాయి. వీటి వల్ల మనం అల్లాహ్ తాలాకి మరింత దగ్గర అవుతాము. వీటిని అర్థం చేసుకోవడం వల్ల మనం అల్లాహ్ తాలా యొక్క ఆరాధన, అల్లాహ్ తాలాకి చేసే మన ఆరాధనలో ఇంకా ప్రత్యేకత అనేది ఏర్పడుతుంది. ఇంకా అల్లాహ్ తాలాకి మీరు ఆ పేర్లతో పిలవండి అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. అయితే అల్లాహ్ తాలాకు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కానీ ఆ పేర్లు ఏమిటి, ఆ పేర్లు ఎన్ని అనేవి మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీస్ ద్వారా తెలియజేసుకోవచ్చు. సహీ బుఖారీ యొక్క హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, నిశ్చయంగా అల్లాహ్కు 99 పేర్లు ఉన్నాయి, అంటే 100లో 1 తక్కువ. ఎవరైతే ఈ పేర్లను జ్ఞాపకం చేసుకుంటారో, అంటే దీనిని జ్ఞాపకం చేసి ఈ పేర్ల ప్రకారంగా తన జీవితాలను గడుపుతారో, వారిని అల్లాహ్ తాలా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. సుబ్హానల్లాహ్. సహీ బుఖారీ యొక్క హదీస్. జ్ఞాపకం చేయడం అంటే దీనికి అర్థం ఏమిటి అంటే, దీని యొక్క భావం ఏమిటి అంటే, ఆ పేర్ల విశిష్టతను, ఆ పేర్ల యొక్క భావాలను అర్థం చేసుకొని, ఆ నామాల యొక్క భావాలను అర్థం చేసుకొని మనం మన జీవితాలను గడపాలి. అల్లాహ్ యొక్క ప్రతి పేరు, అల్లాహ్ యొక్క ప్రతి నామం చాలా గొప్ప లక్షణం కలది. అల్లాహ్ యొక్క ప్రతి లక్షణాన్ని ఒక్కొక్క పేరు తెలియజేస్తుంది. మనిషి యొక్క జీవితంలో చాలా సందర్భాలు ఉంటాయి. మరి ప్రతి సందర్భంలో మనం అల్లాహ్ తాలాని సహాయానికి అర్థిస్తాము, అల్లాహ్ తాలాని స్మరిస్తాము, అల్లాహ్ తాలాని గుర్తు చేసుకుంటాము. మరి ఆ సందర్భంలో అల్లాహ్ తాలాని ఏ విధంగా స్మరించాలి, ఏ పేరుతో అల్లాహ్ తాలాకి కృతజ్ఞత తెలియజేసుకోవాలి, ఏ పేరుతో అల్లాహ్ తాలాని వేడుకోవాలి, అల్లాహ్ తాలాని పిలవాలి అనేది మనకు అల్లాహ్ తాలా యొక్క ఈ 99 పేర్లతో, నామాలతో మనకు అర్థమవుతుంది. అల్లాహ్ తాలాని అర్ రహ్మాన్ అని కూడా అంటారు, అంటే చాలా దయగలవాడు. సుబ్హానల్లాహ్. ఈ విధంగానే అల్లాహ్ తాలాకి 99 పేర్లు ఉన్నాయి. అల్లాహ్ తాలా యొక్క గుణగణాలను తెలియజేస్తూ, అల్లాహ్ తాలా యొక్క లక్షణాలను తెలియజేస్తూ మన ఈ జీవితాల్లో కలిగే సందర్భాలలో మనం అల్లాహ్ తాలాని ఆ పేర్లతో పిలవాలి, ఆ పేర్లతో వేడుకోవాలి అని అల్లాహ్ తాలా ఖురాన్ లో తెలియజేశాడు. ఫద్ఉహు బిహా, మీరు ఆ పేర్లతో నన్ను పిలవండి అని. ఇంకా ఈ పేర్లను జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారంగా మన జీవితాలను అల్లాహ్ తాలాతో భయభక్తితో అల్లాహ్ తాలాని వేడుకుంటూ, అల్లాహ్ తాలాని ఆరాధిస్తూ మన జీవితాలను గడుపుతాము, వారిని అల్లాహ్ తాలా స్వర్గంలో ప్రవేశింపజేస్తారని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరి మనం ఇన్షాల్లాహ్ అల్లాహ్ తాలా యొక్క 99 పేర్లను జ్ఞాపకం చేసుకొని వాటి భావాలను కూడా అర్థం చేసుకుందాం. అల్లాహ్ తాలా మనందరినీ రుజుమార్గం చూపించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.